శ్రీరామాయ నమః. వాల్మీకి అనేటువంటి గిరి నుంచి ఆవిర్భవించినటువంటి రామాయణము అనేటువంటి గంగ మూడు లోకాలని కూడా పవిత్రం చేస్తుంది. సీతాన్వేషణ కార్యక్రమంలో ఎంతోమంది సహాయం చేశారు రామచంద్రుడికి. వారిలో రాక్షసులు ఉన్నారు, శాపగ్రస్తులైనటువంటి గంధర్వులు ఉన్నారు, తాపసులు ఉన్నారు, మహర్షి సత్తములు ఉన్నారు, ఆటవిక కాంతలు ఉన్నారు, వానరులు ప్రముఖంగా వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరే కాకుండా గొప్ప గొప్ప పక్షిరాజులు కూడా సహాయం చేశారు. సహాయం చేసినటువంటి పక్షిరాజుల్లో ఇద్దరు ప్రధానంగా కనపడతారు మనకి. ఒకటి జటాయువు, రెండు సంపాతి. కిష్కింధాఖండలో మహత్తరమైనటువంటి సంపాతి వృత్తాంతం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సుగ్రీవుడు సీతాన్వేషణ నిమిత్తము 4 దిక్కులకి చాలామంది వానరులను పంపిస్తారు. వారందరూ కూడా విధించినటువంటి నెల లోపలే వచ్చి మాకు సీతమ్మ జాడ కనపడలేదు అని చెప్పి చెప్తారు. కానీ దక్షిణ దిక్కుగా వచ్చినటువంటి వానర సైన్యం మాత్రం నెల రోజులు అతిక్రమించినా కూడా రాల. వారిలో ఎవరెవరు ఉన్నారు చాలామంది ప్రముఖులు అంటే ఆ వానర ప్రముఖులకి అందరికీ కూడా యువరాజు అయినటువంటి అంగదుడు నాయకత్వాన్ని వహిస్తూ ఉంటాడు. సీతమ్మ జాడ కోసం ఎన్నో అరణ్యాలు, పర్వతాలు, కొండలు, గుహలు, వృక్షాలు, ఎన్నో బిలాలు, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు వెతుకుతూ ఉంటారు. వెతుకుతూ వచ్చి చిట్ట చివరికి దక్షిణ సముద్ర తీరానికి వచ్చేస్తారు. ఆ సముద్ర తీరం కనపడగానే అంగదుడికిగా నిరాశ నిస్పృహలు వచ్చేసినాయి. ఎంతోమంది మహావీరులు ఉన్నారు. అంగదుడితో పాటుగా నీలుడు, మైందుడు, ద్వివిధుడు, జాంబవంతుడు, విశేషించి హనుమ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఒక్క హనుమ మాత్రం ఒక స్థిరమైనటువంటి నిశ్చయమైనటువంటి బుద్ధితో ఉన్నాడు. కానీ విశేష ప్రజ్ఞ కలిగినటువంటి అంగదుడు, యువరాజు అయినటువంటి అంగదుడు, వాలి కుమారుడు అయినటువంటి అంగదుడు మాత్రం చాలా నిరాశకు లోనవుతాడు. ఇంత చేసినా కూడా సీతమ్మ జాడ మనకు కనపడలేదు. ఇక ముందు సముద్రమే ఉన్నది, ఇంకా ఎక్కడని వెతుకుతాము. ఇక్కడ సీతమ్మ జాడ తెలియకుండా గనక వెళ్ళినట్లయితే నెల రోజులు గడువు విధించాడు సుగ్రీవుడు. ఆ నెల రోజుల గడువు కూడా దాటిపోయింది. సీతమ్మ జాడ కనుక్కోకుండా గనక వెళితే అక్కడ మనకి మరణదండన తప్పదు. కాబట్టి సుగ్రీవుడి చేతిలో మరణించే కన్నా కూడా ఇక్కడే ప్రాయోపవేశం చేసి మనం శరీరాలు చాలించటం మంచిది అని అన్నంత నిరాశకి వచ్చేశారు వాళ్ళంతా కూడా. ఆ వానర సైన్యం ఎంతోమంది మహావీరులైనటువంటి వాళ్ళు అందులో ఉన్నారు కదా. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే రామాయణంలో ప్రతి చోట కూడా ఒక సందేశం అంటూ కనపడుతుంది. ఏం చెప్తున్నారు? ఎంత మేధావి అయినా, ఎంత బలం కలిగినటువంటి వాడైనా కూడా తాను అనుకున్నటువంటి కార్యం సాధించలేకపోయినప్పుడు తప్పనిసరిగా ఒక నిరాశ నిస్పృహ అనేటువంటిది కలుగుతుంది. అటువంటి నిరాశకు నిస్పృహకు అంగదుడంతటి మహావీరుడే లోనైనాడు. అంగదుడితో పాటు మిగిలినటువంటి వానర వీరులంతా కూడా చాలా దుఃఖపడుతూ ఉన్నారు. కిష్కింధలో తమ భార్యని, బిడ్డల్ని అందరినీ కూడా వదిలేసి వీళ్ళందరూ కూడా సీతాన్వేషణ నిమిత్తము వచ్చారు. ఎంతో నమ్మకంతో వచ్చారు కదా. ఆ సమయంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని అంతా కూడా ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఆ గుర్తు చేసుకునే సందర్భంలో జటాయువుని గురించి చెప్పుకుంటారు. ఏమని చెప్తున్నారో చూడండి. తేన తస్యోపకారార్థం త్యజతాత్మానమాత్మన ప్రియం కృతం హి రామస్య ధర్మజ్ఞేన జటాయుష. చాలా ధర్మజ్ఞుడైనటువంటి జటాయువు కృతకృత్యుడైనాడు కదా రామకార్యంలో తన శరీరాన్ని అర్పణ చేసి అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ లోపల ఆ పరిసర ప్రాంతాల్లో వింధ్య పర్వత గుహలు ఉన్నాయి. ఆ వింధ్య పర్వత గుహలో ఈ రోదనలన్నీ కూడా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. ఈ ఇంతమంది మహావానర సైన్యం అంతా కూడా చేసేటువంటి ఆక్రందనలు, రోదనలన్నీ కూడా అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఒక పెద్ద గృధ్ర రాజు, ఒక ముసలి గద్ద, వైనతేయ జాతికి చెందినటువంటి వాడు ఈ సంపాతి. ఈయన వచ్చాడనమాట. మెల్లిగా ఆ వింధ్యపర్వత గుహలో నుంచి బయటికి వచ్చాడు. ఎవరు ఈ సంపాతి అంటే చూడండి ఎలా చెప్తూ ఉన్నారు. సంపాతిని నామ నామ్నాతు చిరంజీవి విహంగమ భ్రాత జటాయుష శ్రీమాన్ ప్రఖ్యాత బల పౌరుష. సంపాతిర నామ నామ్నాతో చిరంజీవి విహంగమ, చిరంజీవి అయినటువంటి వాడు, చాలా బల పరాక్రమాలు కలిగినటువంటి వాడు, జటాయువుకి భ్రాత సోదరుడైనటువంటి వాడు, చాలా బల పరాక్రమాలు
విశేషమైనటువంటి శక్తి సంపన్నత ఉన్నటువంటి వాడు ఆ గృధ్ర రాజు వయోవృద్ధుడైపోయి మెల్లిగా ఆ వింధ్య శిఖరం మీదకి వచ్చాడు. వచ్చి ముందుగా ఈ వానర సైన్యాన్నంతా ప్రాయోపవేశానికి సిద్ధమైనటువంటి ఈ వానర సైన్యాన్నంతా కూడా చూశాడు. చాలా రోజులుగా నాకు ఆకలిగా ఉన్నది, నాకు ఎటువంటి ఆహారము దొరకలేదు, ఇప్పుడు వీళ్ళంతా కూడా ప్రాయోపవేశ దీక్ష చేస్తాము అని అంటున్నారు, కాబట్టి వీళ్ళందరూ గనక మరణించినట్లయితే తప్పనిసరిగా నాకు చాలా రోజుల ఆహారం దొరుకుతుంది కదా అన్న ఉద్దేశంతో ఆయన బయటికి వస్తాడు. తీరా వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయి, మధ్యలో జటాయువు యొక్క పేరు వినపడింది. ఆ పేరు వినపడేసరికి ఆశ్చర్యపడ్డాడు సంపాతి. ఏమనుకుంటున్నారు ఈ వానర వీరులు జటాయువుని గురించి అంటే, తేన తస్యోపకారార్థం చేదత్ ఆత్మానమాత్మన ప్రియం కృతం హి రామస్య ధర్మజ్ఞేన జటాయుష. రామకార్యార్థంలో తన శరీరాన్ని అర్పణ చేసి త్యాగం చేసినటువంటి జటాయువు చాలా ధన్యాత్ముడు కదా, మనం ఆ కార్యంలో ఫలాన్ని పొందలేకపోయినాము, ఆ ఫల సిద్ధిని మనం పొందలేకపోయినాము, కార్యాన్ని సాధించుకు రాలేకపోయినాము కదా అని చెప్పి వీళ్ళు విచారపడుతూ ఉంటే, ఈ మాటలు విన్నటువంటి సంపాతి ముందు ఏమనుకున్నది, వీళ్ళందరినీ ఆహారంగా స్వీకరిద్దాము అని చెప్పి అనుకున్నాడు కదా ఈ గృధ్రరాజు సంపాతి. తన ఆలోచనను విరమించుకునే అప్పుడు ఆ సంపాతి ఆ వానరులతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కోయం గిరా ఘోషయతి ప్రాణై ప్రియతమస్య మే జటాయుషో వధం భ్రాతు కంపయన్నివ మే మనః. నా మనసు చెలించిపోతూ ఉన్నది, జటాయువు యొక్క వధ ఎందుకు జరిగింది, జటాయువు మరణించాడు అన్నటువంటి విషయం నా చెవున పడతా ఉన్నది, ఎందుకు జరిగింది ఇది, నా మనసు చాలా వేదన పడుతూ ఉన్నది అని చెప్పి సంపాతి అడుగుతూ ఉన్నాడండి వానరులని. అంటే ఇక్కడ ఒక సందేహం రావచ్చు, వీళ్ళేమో వానరులు, సంపాతి ఏమో పక్షిరాజు, వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా జరిగింది, వానరులు ఏ భాష మాట్లాడుకుంటూ ఉన్నారు, సంపాతి ఏ భాషలో ప్రశ్నించాడు అని కనుక ఆలోచిస్తే ఇక్కడ ఒక రహస్యం మనం గమనించాలి. వీళ్ళందరూ కూడా రావణ సంహారార్థము, రాక్షసుల సంహారార్థము అవతరించినటువంటి దేవతాగణము. వీళ్ళందరూ కూడా చాలా శక్తి సంపన్నులు, కామరూపధారులు, అనేక భాషలు తెలిసినటువంటి వాళ్ళు, విజ్ఞాన సంపన్నులు వీళ్ళందరూ కూడా. అందుకని ఇక్కడ అటువంటి సందేహాలు అనేటువంటివి ఎవ్వరికీ కూడా రాకూడదు. ఈ సంపాతి కూడా చాలా శ్రేష్టమైనటువంటి వాడు, దైవాంశ సంభూతుడు. అందుకని ఆ అంగదుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇక్కడ సంపాతి. కోయం గిరా ఘోషయతి, ఏం మాట్లాడుకుంటున్నారు మీరంతా, ప్రాణై ప్రియతమస్యమే, నా ప్రియతముడైనటువంటి జటాయువు యొక్క ప్రాణ వధ జరిగింది, జటాయుషో వధం భ్రాతః కంపయన్నివ మే మనః. నా సోదరుడైనటువంటి జటాయువు మరణ వార్త నాకు చాలా బాధని కలిగిస్తూ ఉన్నది, ఏమి జరిగింది, ఎందుకు జరిగింది, వృత్తాంతం అంతా నాకు వివరించి చెప్పండి అని చెప్పి వాళ్ళని భక్షిద్దామో అనుకున్నటువంటి సంపాతి ఈ విధంగా ప్రశ్నించాడనమాట. ఇంత పెద్ద మహాపర్వతాకారంలో ఉండేటువంటి సంపాతిని చూడగానే ఈ వానరులందరికీ అసలే భయంతో ఉన్నారు కదా, వాళ్ళు ప్రాయోపవేశ దీక్షతో ఉన్నారు, ఆత్మస్థైర్యం కాస్త సడలిపోయింది. వీళ్ళే ఏమని భయపడుతూ ఉన్నారంటే, ఈ సంపాతికే మనం ఆహారం అయిపోతాము, చూడు భగవంతుడి మాయ ఎలా ఉన్నదో, మనం అనుకున్నటువంటి కార్యమే ఇప్పుడు సంపాతి రూపంలో కూడా వచ్చింది కదా, పక్షిరాజు రూపంలో కూడా వచ్చింది కదా అని చెప్పి వీళ్ళు భయపడుతూ ఉన్నారు. అయితే సంపాతి అడుగుతూ ఉండేటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇంకా సంపాతి ఏమంటున్నాడో చూడండి. నా తమ్ముడైనటువంటి, నా సోదరుడైనటువంటి జటాయువు దండకారణ్యంలో ఉన్నట్లు నాకు తెలుసు. నా సోదరుడు చాలా గొప్ప బల సంపన్నుడు, బల పరాక్రమాలు కలిగినటువంటి వాడు, సద్గుణ సంపన్నుడైనటువంటి వాడు. కాబట్టి తదిచ్ఛేయమహం శ్రోతుం వినాశం వానరర్షభాః భ్రాతుర్జటాయుషస్తస్య జనస్థాన నివాసినః. ఆ జనస్థానంలో నివసిస్తూ ఉండేటువంటి నా సోదరుడైనటువంటి జటాయువు యొక్క మరణము మీ దగ్గర నుంచి నేను వినాలి అని చెప్పి నాకు కుతూహలంగా ఉన్నది. ఏ విధంగా ఇది జరిగింది, తదిచ్ఛేయం అహం, నేను వినగోరుచున్నాను అని చెప్పి అడిగాడు. తస్యైవ చ మమ భ్రాతు సఖా దశరథ కథం యస్య రామ ప్రియపుత్రో జ్యేష్ఠో గురుజన ప్రియ. అందరి యొక్క ఆదరాభిమానాలు పొందినటువంటి వాడు దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు యొక్క కుమారుడు, సకల సద్గుణ సంపన్నుడైనటువంటి శ్రీరామచంద్రుడు కూడా నేను విన్నాను, ఆయన్ని గురించి కూడా నేను విన్నాను. అయితే వీళ్ళిద్దరికీ ఏ విధంగా మైత్రి కలిసింది, అందరికీ ప్రియాన్ని కలిగించేటువంటి వాడు రామచంద్రుడు. ఈ విధంగా ఎట్లా నా తమ్ముడు మరణించాడు, నా సోదరుడు మరణించాడు, నేను ఎలా ఉన్నాను అంటే
సూర్య తాపానికి నా రెక్కలన్నీ కాలిపోయినాయి. చాలా పెద్దవాడిని అయిపోయాను, వృద్ధుణ్ణి అయిపోయాను వయస్సులో. కాబట్టి నేను కదలలేనటువంటి స్థితిలో ఇప్పుడు ఈ వింధ్య పర్వతం మీద నేను నిలబడి ఉన్నాను. మీ దగ్గరగా రావటానికి నాకు శక్తి అనేటువంటిది లేదు ఇప్పుడు. కాబట్టి నా మీద దయతో నన్ను కిందకి దించండి అని అడుగుతూ ఉన్నారన్నమాట ఈ సంపాతి. మహాజ్ఞాన సంపన్నుడు, చిరంజీవి, బల పరాక్రమాలు కలిగినటువంటి వాడు ఈ సంపాతి. ఇంతవరకు ఇది కిష్కింధాఖండలో 56వ సర్గ. 56వ సర్గ నుంచి 63వ సర్గ దాకా మనకు సంపాతి వృత్తాంతం అంటూ కనపడుతుంది వాల్మీకి రామాయణంలో. చాలా గొప్ప విషయం ఇది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, గ్రహించాల్సింది, ఒక కష్టదశ వచ్చినప్పుడు జీవితంలో నిరాశ నిస్పృహలకి గురి కాకూడదు. అంగదుడే ముఖ్యంగా మహావీరుడు, బలసంపన్నుడు, కిష్కింధ రాజ్యానికి యువరాజుగా ఉన్నటువంటి అంగదుడే చాలా తొందరపడి ఆ నిస్పృహకు లోనయ్యి ప్రాయోపవేశం చేద్దామా అని మిగిలినటువంటి వాళ్ళని కూడా ప్రోత్సహించాడు. యువరాజు అయినటువంటి వాడు ఆ వానర సేనకి నాయకత్వాన్ని నడుపుతూ ఉండేటువంటి వాడు ఆ మాట అంటే మిగిలినటువంటి వాళ్ళు ఏమంటారు ఇంకా. అందుకని ఒక లీడర్ అయినటువంటి వాడు ఎలా ఉండాలి, ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో ఉండాలి. ఎంత కష్టాలైనా సరే ఎదుర్కొనేటువంటి స్థితిలో ఉండాలన్నమాట. ఆ విషయాన్ని మనం ఇక్కడ ఈ 56వ సర్గలో కిష్కింధాఖండలో మనం గ్రహించాలి. ఆ తర్వాత ఏం జరిగిందో 57వ సర్గలో మళ్ళీ మనం తెలుసుకుందాము రామానుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.